హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫోర్స్డ్ రెసిగ్నేషన్ అనమాట. సో మనకి ఎక్స్పీరియన్స్ పీపుల్ కోసం, ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కోసం మనకి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, నాన్ ఐటీ అయినా ఐటీ అయినా మనకి FLM_Pro Network అనే పేజ్ అయితే ఉంది. సో ఈ పేజ్ లో మనము రెఫరల్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక గైడ్ లాగా అనుకోవచ్చు అనమాట. అన్ని మనం ఇందులో పోస్ట్ చేస్తాం. సో దీంట్లో మనకి రీసెంట్ గా చాలా వరకు వస్తున్న మెసేజ్ చూస్తుంటే, భయ్యా మా కంపెనీలో ఫోర్స్డ్ రిసిగ్నేషన్ చేపిస్తున్నారు అని చెప్పి చాలా వచ్చాయనమాట. అండ్ మోస్ట్లీ నేను వినింది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జాబ్ అనే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ నుంచి మనకి ఎక్కువగా వినిపించాయి. అలాగే మైసూర్ బేస్డ్ గా కంపెనీ ఉందో ఆ కంపెనీలో కూడా వినిపించాయి. నేను ఇది ఎందుకు చెప్పట్లేదు, ఆ కంపెనీ పేర్లు మేబీ మీకు అర్థమైపోయి ఉంటాయి, బట్ నేను ఎందుకు చెప్పట్లేదు అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ద టాపిక్ నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో మనము ఫోర్స్డ్ రిసిగ్నేషన్ చేపిస్తే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాగ మన కెరీర్ ని చూసుకోవాలనేది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, అసలు ఫోర్స్డ్ రిసిగ్నేషన్ ఎందుకు చేపిస్తారంటే, దేర్ విల్ బి పాలసీ ఇన్ సర్టెన్ కంపెనీస్. అంటే బెంచ్ మీద ఇన్ని నెలలు ఉంటే ఓకే, లేకపోతే మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు బెంచ్ మీద ఉన్న వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ లేకపోతే కూడా ఫోర్స్డ్ రిసిగ్నేషన్ చేయించే అవకాశాలు ఉంది, లేదా లో పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు నేనైతే కంపెనీస్ చెప్పినా ఆ కంపెనీస్ లో ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు బెంచ్ మీద ఎక్కువ రోజులు ఉన్నారు, ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోమంటే అప్పుడు గనక ఒక ఎంప్లాయ్ రిజెక్ట్ చేస్తూనే ఉంటే, ఏ ప్రాజెక్ట్ వచ్చినా తీసుకోకుండా రిజెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళతో ఫోర్స్డ్ రిసిగ్నేషన్ చేపిస్తున్నారు. లేదా వాళ్ళు బెంచ్ మీద ఉన్నారు, కంపెనీ దగ్గర అసలు ప్రాజెక్ట్స్ లేవు, అప్పుడు కూడా ఫోర్స్డ్ రిసిగ్నేషన్ చేపిస్తున్నారు. లేదా లో పర్ఫార్మెన్స్ అని చెప్పేసి PIP లో వేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ లో వేసి అక్కడ పర్ఫార్మ్ చేయకపోతే రెసిగ్నేషన్ చేపిస్తున్నారు. సో ఆబ్వియస్ గా PIP లో వేస్తారంటే ఖచ్చితంగా టర్మినేషన్ అనమాట. ఎందుకంటే మోస్ట్ టర్మినేట్ చేయాలనే PIP లో వేస్తారు. సో దానికి ఏంటంటే PIP అనేది సపరేట్ ఆల్ టుగెదర్ ఇంకో టాపిక్. ఒకవేళ PIP గురించి చెప్పమంటే నేను దాని గురించి సపరేట్ చెప్తాను. సో బేసిక్ ఈ రీజన్స్ వల్ల రెసిగ్నేషన్ అనేది చేయించడం అనేది కరెంట్లీ జరుగుతుంది. ఇలాంటి రెసిగ్నేషన్ చేయించే టైంలో మనం ఏం చేయాలి అంటే, వాళ్ళు మీకు ఏదైతే ఫోర్స్డ్ రెసిగ్నేషన్ చేయిస్తారో అక్కడ ఖచ్చితంగా మీరు ఎందుకు రిజైన్ చేశారు అనేది మీరు కంపెనీ మీద పెట్టకూడదు అని చెప్పేసి మీకు వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్ లో ఉండొచ్చు. ఆ డాక్యుమెంట్ మీతో సైన్ చేయించచ్చు. అంటే మీరు ఫర్దర్ గా ఇంకో కంపెనీకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూ కానీ దేనికి కానీ, ఎందుకు రిజైన్ చేసావంటే ఆ కంపెనీ దగ్గర ప్రాజెక్ట్ లేదు కాబట్టి రిజైన్ చేశాను అని చెప్పకూడదు అని చెప్పి కూడా డాక్యుమెంట్ లో ఉండేలా వాళ్ళు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కంపెనీస్ ప్రెస్టేజ్ కదా, ఈ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి ఎంప్లాయీస్ రిజైన్ చేయిస్తున్నారు అనే ఒక పేరు బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అదొక రీజన్. రెండోది వచ్చేసి, మీకు ఒకవేళ ఫోర్స్డ్ రిజిగ్నేషన్ చేయిస్తే, నేను రీసెంట్ గా ఒక అబ్బాయిని చూసాను అనమాట, మీరు కూడా చూసే ఉంటారు, ఒక న్యూస్ లో కూడా వచ్చింది. ఒక కంపెనీలో ఒక అబ్బాయిని ప్రాజెక్ట్ లేక ఇలాగే ఫోర్స్డ్ రిజిగ్నేషన్ చేయిస్తే ఆ అబ్బాయి మేనేజ్మెంట్ మీదకి తిరగబడ్డాడు అనమాట. తిరగబడిన తర్వాత మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, సింపుల్ గా వీడి బిహేవియర్ బాలేదు అని చెప్పేసి టర్మినేషన్ లెటర్ ఇస్తుంది. టర్మినేషన్ కి ఫోర్స్డ్ రిజిగ్నేషన్ కి చాలా ఉంటాయి. ఫోర్స్డ్ అని మీకు తెలుసు, కంపెనీకి తెలుసు, కానీ నెక్స్ట్ వెళ్ళే కంపెనీ తెలియదు, జస్ట్ రిజైన్ అనుకుంటది. సో రిజిగ్నేషన్ ఈజ్ డిఫరెంట్, టర్మినేషన్ ఈజ్ డిఫరెంట్. రిజిగ్నేషన్ అంటే మీరు పెట్టేది, టర్మినేషన్ అంటే వాళ్ళు తీసేసేది. వాళ్ళు తీసేసేదాకా మనకి రాకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు గనక టర్మినేషన్ చేస్తే బ్యాడ్ రిమార్క్ రాస్తారు. మీరు గనక ఫోర్స్ రిజిగ్నేషన్ చేయమన్నారని చెప్పేసి కంపెనీతో గొడవ పడితే టర్మినేట్ చేసి బ్యాడ్ రిమార్క్ రాస్తారు. దాంతో మీ కెరీర్ మొత్తం క్లోజ్ అయిపోద్ది అనమాట. సో ఇది ఎప్పుడు చేయకూడదు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, యూ కెన్ నెగోషియేట్ విత్ యువర్ కంపెనీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే గూగుల్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉన్న పాలసీస్ చెప్తున్నాను. అట్లీస్ట్ 3 months ఆఫ్ శాలరీ అనేది రిజైన్ చేశాక పే చేస్తారు, లేదా 5 months, 6 months, ఇలా కంపెనీ పాలసీని బట్టి ఉంటుంది. సో అసలు మీ కంపెనీలో ఉన్న పాలసీ ఏంటి, రిజైన్ చేస్తే ఎన్ని మంత్స్ వాళ్ళు శాలరీ పే చేస్తారో మీరు అడగచ్చు. అడిగిన తర్వాత అది కాకుండా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఈ రిజైన్ చేసేది అనేది ఖచ్చితంగా మీకు ఏదైతే టర్మినేషన్ ఫోర్త్ రిజిగ్నేషన్ అనేది మేనేజ్మెంట్ లెవెల్లో తీసుకున్న ఒక డెసిషన్ అనమాట. సో ఆ డెసిషన్ కి మీరు కట్టుబడి ఉంటారు. అండ్ అలాగే మీకు ఎవరైతే టీమ్ లీడరో లేకపోతే HR ఉంటారో వాళ్ళ చేతిలో ఏముంటదంటే, ఈ 3 months ని మేబీ పెంచే అవకాశం, ఒకవేళ మీది మిడ్ రేంజ్ కంపెనీస్ అయితే. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ MNCs లో స్టాండర్డ్ పాలసీస్ ఎప్పుడు ఎంత మంది వచ్చినా మారో, బట్ మిడ్ రేంజ్ కంపెనీస్, కొంచెం చిన్న కంపెనీస్ లో అయితే ఈ 3 months శాలరీని మనము 3 months అంటే నాకు కష్టం అండి, నాకు కనీసం 4 to 5
మంత్స్ ఇస్తే నేను ఫ్యామిలీ నడుపుకోవడానికి నాకు యూజ్ అవుద్ది అని మీరు అడగచ్చు అనమాట. సో వాళ్ళు కొంచెం హెల్ప్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. సో సరే రిజిగ్నేషన్ కి అయితే ఒప్పుకున్నారు కాబట్టి 4 months 5 months శాలరీ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడే అవకాశం ఉంది. సో అక్కడ మీరు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీ ఎప్పుడైతే మీరు ఫోర్స్ రిజిగ్నేషన్ టర్మినేషన్ అయిపోతే ఇన్సూరెన్స్ పాలసీ కూడా వెళ్ళిపోతుంది. సో అలా కూడా వెళ్ళకుండా ఒక 2 months 3 months ఎక్స్టెండ్ చేయమని అడగచ్చు. ఎందుకంటే ఈ టర్మినేషన్ టైంలో ఈ రిజిగ్నేషన్ టైంలో బై ఛాన్స్ ఇంట్లో గానీ ఏదన్నా ఇష్యూ జరిగితే హెల్త్ రిలేటెడ్ గా వాళ్ళు ఒకవేళ సిక్ అయితే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ఖర్చుతోనే ఈ 3 months 6 months శాలరీ మీకు ఏ మూలకి సరిపోదు. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఖచ్చితంగా ఒకవేళ ఫోర్స్ రిజిగ్నేషన్ అడిగితే అట్లీస్ట్ శాలరీ పెంచకపోయినా ఇన్సూరెన్స్ పాలసీనైనా ఒక 2 months 3 months కంటిన్యూ చేయమని మీరు అడిగితే మంచిది అని అయితే ఇంకోటి చెప్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఈ ఏదైతే కంపెనీ ఈ 3 months పే అనేది ఉందో అది కూడా మీరు చూసుకోవాలి. మొత్తం ఈ 2 points అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. వీటన్నిటికంటే ముందు మీరు ఆ కంపెనీ నుంచి వెళ్ళాలనుకోవట్లేదు, ఫోర్స్డ్ రిజిగ్నేషన్ అడిగారు, మీకు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. మోస్ట్లీ ఇది మిడ్ రేంజ్ కంపెనీస్ లో వర్కౌట్ అవుతుంది. ఏంటి అంటే సార్ నాకు ఈవెన్ ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ లెస్ శాలరీ, నాకు శాలరీ తక్కువైనా పర్లేదు, నాకు జాబ్ అనేది ఇంపార్టెంట్, కంపెనీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను తక్కువ శాలరీకి పనిచేయడానికి కూడా రెడీ అని చెప్పేసి మీరు నెగోషియేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ ఆప్షన్ ఇష్టమైతే అది కూడా డిపెండ్స్ ఆన్ కంపెనీ పాలసీస్, హెచ్ఆర్స్ అండ్ యువర్ కరెంట్ ఫైనాన్షియల్ స్టేటస్ అనమాట. ఈ టర్మ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఒకవేళ ఫోర్స్డ్ రిజిగ్నేషన్ చేస్తే మీరు ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకుని ఫాలో అయితే మంచిది. సో గొడవ పడకండి. శాలరీ 5 to 6 months అడగడానికి ట్రై చేయండి. 3 months ఉంటే అట్లీస్ట్ ఏదైనా కూడా ఒకవేళ 3 ఉంటే 5 to 6 అడగండి, 6 ఉంటే 8 months అడగండి. ఏదైనా కూడా కొంచెం పెంచి అడగడానికి ట్రై చేయండి. అండ్ లెస్ శాలరీకి పని చేస్తున్నా అడగండి. అండ్ ఇన్సూరెన్స్ ఇస్ అ మ్యాండేటరీ థింగ్. ఇవైతే మీరు ఫోర్స్డ్ రిజిగ్నేషన్ లో చూడాలి. రెండోది ఫోర్స్డ్ రిజిగ్నేషన్ అయిపోయిన వెంటనే కూడా మీరు ఇమీడియట్ గా మీ కంపెనీలో సిచ్యువేషన్ బాగాలేదన్నప్పుడే మీరు ఒకసారి ట్రై చేసుకోవడం స్టార్ట్ చేసేయాలి. వేరే కంపెనీలో జాబ్ వెతుక్కోవడానికి ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. లేదు నాకు అప్పటికి దొరకట్లేదు అంటే ఆ కంపెనీలో బెంచ్ మీద ఉండకండి. బెంచ్ మీద లేకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ ఏదో ఒకటి, ఇట్స్ ఓకే, అది మీ టెక్నాలజీ కాదు, మీకు రాదు, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ ఏమవుతుందంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి దగ్గర కూడా ఒక లేడీ, తనకి రాని టెక్నాలజీ, తన యాక్చువల్లీ .NET, కానీ తనకి ఏంటంటే ఆల్రెడీ తనకి ఫోర్త్ రిజిగ్నేషన్ చేయించేశారు ఒక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ లోనే అనమాట. MNC రిజిగ్నేషన్ చేయించడానికి రెడీ అవుతున్నప్పుడు తను ఏ ప్రాజెక్ట్ అయినా చేస్తా అని చెప్పేసి తను ఏం చేసిందంటే ఒక ప్రాజెక్ట్ లో ఇరుక్కుంది. ఒక ప్రాజెక్ట్ లో ఇరుక్కోగానే అక్కడ తనకి వేరే టెక్నాలజీ కంప్లీట్ వేరే టూల్ ఇచ్చారు, తనకి ఏమీ రాదు. కానీ ఆ ప్రాజెక్ట్ అసలు ముందు ప్రాజెక్ట్ కేటీలు అయ్యి డాక్యుమెంటేషన్లు అయ్యి అది స్టార్ట్ అయ్యి ఇతనికి వర్క్ స్టార్ట్ చేయడానికి అట్లీస్ట్ 1 to 2 months టైం పడుతుంది కదా. ఆ 2 months లో నీ పర్ఫార్మెన్స్ ఎవరు వాలిడేట్ చేయడు. నువ్వు కేటీస్ ఇంటూ ఉంటావు, ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటావు, అప్డేట్స్ తెలుసుకుంటావు. మోస్ట్లీ ఇనిషియల్ స్టేజ్ లో నిన్ను ఎవరు కూడా జడ్జ్ చేయరు. సో ఈ టైం తను తీసుకుని ఏం చేసిందంటే ఈ టైంలో ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయకుండా బయట జాబ్స్ వెతుక్కుంది. సో జాబ్స్ వెతుక్కుంటూ బై ద టైం 3rd month కో 2nd month కో తన యాక్చువల్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత తన పర్ఫార్మెన్స్ అర్థమైపోతుంది కదా. తనకి రాని ఒక టెక్నాలజీ మీద పనిచేయమంటే ఎవరు మాత్రం బాగా పనిచేస్తారు. సో తనది మెల్లిగా మేనేజ్మెంట్ కి ఒక నెగిటివ్ ఒపీనియన్ తన మీద వచ్చేసే టైం కి తను ఈ 1 to 2 months లో ఏదైతే .NET మీద తను నేర్చుకుని తను ప్రాజెక్ట్ చేసి తను బెంచ్ మీదకి వెళ్ళి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కి వెళ్లే లోపు గ్యాప్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ లో మొత్తం వెళ్లే లోపు తనేం చేసిందంటే ఈ గ్యాప్ ని యూజ్ చేసుకుని షిఫ్ట్ కొట్టేసింది అనమాట. సో ఇక్కడ తను రిజిగ్నేషన్ పెట్టేసింది, లేదా రేపొద్దున వాళ్ళు పంపించేసిన తను సేఫ్ జోన్ లో ఉంది, బికాస్ తనకు ఆల్రెడీ జాబ్ ఉంది. సో మీరు కూడా అలా చేయొచ్చు. బెంచ్ మీద ఉన్నాము మనకి రాంది వెళ్ళకూడదు అని కాకుండా వెళ్ళి జాబ్ సెక్యూర్ చేసుకుని కొత్త జాబ్ వెతుక్కొని అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతే ఇట్ ఇస్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ. తను ఫాలో అయిన స్ట్రాటజీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ తను ఆ స్ట్రాటజీని చాలా మందికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇలా చేస్తే సేఫ్ అవుతారు. అలా సేఫ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. చెప్పా కదా అది ఒక MNC బల్బులు సోప్లు తయారు చేసే కంపెనీ అనమాట. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటది ఏ కంపెనీ అనేది. సో ఈ రకంగా మీరు ఏం చేసినా కూడా సేఫ్ జోన్ లో మీరు ఉంటారని తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.